అలాగే వచ్చి సూర్యగాడమ్మ. ఇక్కడ పడుకుంది మహి వాళ్ళమ్మ. అలాగే ఇక్కడ వరిగడ్డి వాము. ఇలాగా గేదెలను కట్టేస్తానికి షెడ్డు. అలాగే ఇక్కడ ఒక గిత్త అండి, మునగ చెట్టు, వేప చెట్టు, అరటి చెట్లు. సూర్యగాడు వస్తున్నాడు చూడండి, సావిట్లో నుంచి పరిగెత్తుతుంది చూడండి సూర్యగాడు. మరి నువ్వు రా, పిండిది కానీ మహి తాగేస్తుంది మొత్తం. అలాగే ఇది వచ్చేసి పెద్దది జామ చెట్టు అండి, పెద్ద పెద్ద జామకాయలు కాస్తాయి. అరటి చెట్లు, అలాగే అరటి చెట్ల దగ్గరే నిమ్మకాయ చెట్టు చూడండి. నిమ్మకాయలు నేను నాన్నగారు ఊరు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా పచ్చి కోసుకుని వెళ్తాను. 2 నెలలైనా నిలవ ఉంటాయండి, అస్సలు పాడవు. మనం హైదరాబాద్లో కొనుక్కుంటే ఊరికినే పాడైపోతాయి, ఎక్కువ రోజులు ఉండను కూడా ఉండవు. నిమ్మకాయలు అమ్ముతున్నావా కోడలా? నిమ్మకాయలు నిమ్మకాయలు తీసుకుని చూడండి. హైదరాబాద్ తీసుకుని రాత అని అడిగి బ్యాగ్లో పెడతానని తీసుకుని వెళ్తుంది. అలాగే సీతాఫలం చెట్టు, దాని పక్కనే మళ్ళీ ఒక చిన్న నిమ్మకాయ చెట్టు, అలాగే మామిడి చెట్టు ఇక్కడ పక్కన మామిడి చెట్లు. పెద్ద రసాలు, తోతాపరి, బంగినపల్లి అలాగే ఉన్నాయి. ఇది వచ్చేసి మళ్ళీ దానిమ్మ చెట్టు, మళ్ళీ ఇక్కడ కొబ్బరి చెట్లు. అలాగే ఇక్కడ కూడా మామిడి చెట్టు అండి, కొబ్బరి చెట్లు. భలే ఉంది కదా గ్రీనరీగా. ఇగోడు మళ్ళీ వచ్చింది బుజ్జి పిల్ల. ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇల్లు. పిల్లలు ఇక్కడ ఆడుకుంటారండి బాగా. ఇది ఊరు వెళ్ళటానికి రెడీ అయ్యాము. అలాగే అన్నయ్య వాళ్ళ ఇంటికాడ జామ చెట్టు అండి, ఎర్ర జామకాయలు కాస్తాయి దీనికి. ప్రస్తుతానికి ఇప్పుడు లేవు. సీతాఫలం చెట్టు, ఇది జామకాయ చెట్టు. అలాగే ఇక్కడ బొప్పాకాయ చెట్టు, ఇప్పుడే చిన్న పిందెలు వేసినాయి. మామిడి చెట్టు, సీతాఫలం, మందార చెట్లు. అలాగే ఇది విరజాజి, వేసవకాలంలో బాగా పూస్తాయండి. మళ్ళీ ఇక్కడ ఇంకో జామ చెట్టు, అలాగే మామిడి చెట్టు ఉంది. మళ్ళీ కొబ్బరి మొక్కలండి, ఇవి వచ్చి మా నాన్నగారు పెట్టించారు. మళ్ళీ ఇక్కడ ఈ సంచిలో కూడా కొబ్బరికాయలు పెట్టారు చెట్ల కోసం. అక్కడ కనపడుతుంది చూడండి, అవన్నీ వడ్లు. ఇప్పుడు మనుషులు ఎవరూ కోయట్లేదు కదండి, కోత మిషన్తోనే కోపిస్తున్నారు. అవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోపించేస్తారు. ఇలాగా ఒక 4 రోజులు ఎండబెట్టి కూలోళ్ళతో అటు ఇటు ఆపోపించి అప్పుడు అమ్మేస్తారండి.